ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనములు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పత్రిక పాఠము నుండి ఒక అంశం మనము చదివాం కదా. ఇక్కడ ప్రాచీన స్వభావము అలాగే నవీన స్వభావము అని చెప్పబడుతూ ప్రాచీన పురుషుడు నవీన పురుషుడు అని చెప్పబడుతుంది. ప్రాచీన స్వభావము అనగా మనం రక్షించబడక ముందు, పరిశుద్ధాత్మతో నింపబడక ముందు మనము ఏ రీతిగా ఉండేవారమే దాన్ని ప్రాచీన స్వభావము లేక పాత స్వభావము అంటారు. అయితే మనము రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన ద్వారా నడుస్తుండగా మనము ఏ రీతిగా పరిశుద్ధపరచబడ్డామో అది ఇక్కడ రాయబడుతుంది. అంటే మనము రక్షించబడి ఉన్నాము గనుక మన యేసుక్రీస్తు స్వభావము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉన్నప్పుడు మనలోనే నూతన పురుషుడు ఉన్నట్లే. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా పాత స్వభావం మనలో ఉంటే, పాప క్రియలు మనలోనే ఉంటే మనము ఇంకాను పాత పురుషుడితో ఉన్నట్లు అని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నవీన స్వభావం మనకు కావాలంటే ముందు మన మనస్సు మారాలి అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారుగా మనము ఉండాలి. అనగా ఎప్పుడైతే మన మనస్సు పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, మన మనస్సులో దేవుని యొక్క వాక్యము నింపబడుతుంది, అప్పుడు మన మనస్సు మారి మనము నూతన పరచబడుతున్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వభావము మనలోనే ఉన్నదా, లేక మనము ఇంకాను పాపపు స్వభావము ధరించుకుని ఉన్నాము? ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు వరకు పాత స్వభావము మనలోనే కనబడుతుంటే మనము మన మనస్సును మార్చుకొని దేవుని యొక్క ఆత్మచేత నడిపించేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. నిజమే, నీ శక్తి, నీ ఆత్మ మాలోనే ఉన్నప్పుడు మేము నీ రక్తం ద్వారా కడగబడి రక్షించబడినప్పుడు ఏ రీతిగా ఉండాలి అది నేర్పించవు. నీకు స్తోత్రం. నవీన స్వభావం కలిగి ఉండాలని, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలని, ఆ నవీన స్వభావం అనగా ఆ నవీన పురుషుడు మనలోనే ఉండాలి అని నీవు కోరుతున్నావు. అందుకే నీకు స్తోత్రము. ప్రభువా, పాపపు క్రియలు మేము తీసివేసి నీతి అనుక్రియలు ధరించుకునే అలవాటు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.